సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు మేజర్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అవి చూద్దాం, హాలిడేస్ ఏమైనా ఉన్నాయి అవి చూద్దాం. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏం అవ్వబోతుందో గురించి కూడా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మన పేరు మీద మీకు ఎవరైనా స్కామ్ చేసి డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి పే చేయొద్దు. 7001456759 ఇది ఒక్కటే మా నెంబరు. ఇది ఎవ్రీ వీడియోలో నేను నా నెంబర్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకోసం అంటే మీకు ఒక అవేర్నెస్ మీకు తెలియాలి. ఓకే, మిగతా ఫేక్ నెంబర్స్, మిగతా ఏ నెంబర్ నుంచి వచ్చిన అన్ని ఫేకే. దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఇది ఒకటే మా నెంబర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఇది చూద్దాం, హాలిడేస్ కన్నా ముందు May 30 అంటే రేపు 4 PM ఏముంది, జీడిపి గ్రోత్ రేట్ ఉంది. సో జీడిపి గ్రోత్ రేట్ క్వార్టర్లీ రిజల్ట్ 1 హై ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 6.70% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ ఎంత వచ్చింది, 6.20. ఇప్పుడు దానికన్నా ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో అది చూద్దాం. ఫస్ట్ థింగ్, నెక్స్ట్ రేపు ఏమవ్వచ్చు, వాలటైల్ మార్కెట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4 PM అంటే సాయంత్రం టైంలో వచ్చేది. సో మార్నింగే మార్కెట్కి ఆ ఇంపాక్ట్ తెలిసిపోద్ది. సో అది ఈ రోజు కూడా చూపించింది, అది రేపు కూడా కనబడుతుంది మీకు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ న్యూస్ ఉంది రేపు, జీడిపి గ్రోత్ రేట్. ఇది కొద్దిగా మీరు ధ్యానం పెట్టి చూడండి. దీనివల్ల ఇంపాక్ట్ అయిపోద్ది అంటే ఓవర్ ఇంపాక్ట్ అయిపోవచ్చు, కానీ మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేయొచ్చు ఈ న్యూస్ వల్ల. ఓకే, సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి రేపు. ఓకేనా, నెక్స్ట్ హాలిడేస్ అంటే హాలిడేస్ August 15th ఉంది, మధ్యలో ఎక్కడ హాలిడే లేదు. సో నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు FIDA డేటాలోకి వెళ్దాం. FIDA డేటా చూస్తే 28th May ఎంత 4,000 crores దగ్గర బై చేశారు. అండ్ టుడే FIDA డేటా ఇంకా లోడ్ అవ్వలేదు, నేను రీఫ్రెష్ చేశాను. బట్ ఇన్ కేస్ లోడ్ అయితే మీరు చూసుకోండి. బట్ కంటిన్యూగా బయింగ్ వస్తుంది కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ రోజు కూడా డీసెంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ బయింగ్ వచ్చి ఉండాలి. కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్లేదు, బట్ అది పెద్దగా అంటే బయింగ్ జరుగుతుంది కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు డేటా పాయింట్, నిఫ్టీ చూడండి ఈరోజు ఏమైంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు ఇంట్రాడేలో మైనస్ అయ్యాయి. ఓకే, అంటే రెండు వైపులు ప్రీమియం డికే అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఓఏలో చూద్దాం. టోటల్ ఓఏలో మీరు చూస్తే టోటల్ ఓఏలో కాల్ సైడ్ పుట్ సైడ్ చూడండి, కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు పుట్ సైడ్. పుట్ సైడ్కి కాల్ సైడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇంత ఒక 40% అనుకుంటున్నాను నేను. 40% డిఫరెంట్ ఉంది. ఎందుకు ఇక్కడ 1872 ఉంటే 1374 ఉంది. అంటే 4, 5, 6, 7, 8 అంటే 4-5% డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో కొద్దిగా కాల్ సైడ్ నాకు తెలిసి కాల్ సైడ్ సెల్లర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు టోటల్ ఓఏలో. ఈ టోటల్ ఓఏ ఏం డిసైడ్ చేస్తుంది తెలుసా, ఓవరాల్గా ఈ మే మంత్ మొత్తం పొజిషన్స్ పైన కింద ఎక్కువ సెల్లర్లు యాక్టివ్ ఉన్నారు. సో ఈ మంత్ మొత్తంలో కాల్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండడం, దాని ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిన ప్రతిసారి కిందకు వస్తుంటుంది అండ్ రేంజ్లో ఉండడానికి చూస్తుంది. సో అట్లా మంత్ మొత్తం ఇక టోటల్ వేలు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వలే, బట్ చిన్న కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు అంతే, ఒక 40%. బట్ అది పెద్ద ఇంపాక్ట్ ఏం చేయదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా హ్యూజ్ కాల్ సైడ్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ సైడ్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ 2.3L, ఇక్కడ 13-14L దగ్గర. అది మంత్లీ ఎక్స్పైరీలో కొద్దిగా ఎక్కువ వచ్చారు. అండ్ ఇక్కడ కూడా కాల్ సైడ్ ఎక్కువ, పుట్ సైడ్ తక్కువ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లోకి వెళ్దాం. ఫ్యూచర్లో నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఈరోజు చూడండి, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. ఇక్కడ ఏం జరిగిందో కొద్దిగా ధ్యానంగా అబ్జర్వ్ చేయండి. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఎవరైతే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నారో వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఎగ్జిట్ అయ్యారు పొజిషన్స్. కంటిన్యూ మార్నింగ్ మార్కెట్లో ఎగ్జిట్ అయ్యారు. అది మార్నింగ్ మార్కెట్ గ్యాప్ పడడం వల్ల ఎలాగో ఎగ్జిట్ అయ్యారు కొంతమంది. కొద్దిగా మంచి క్వాంటిటీ ఎగ్జిట్ అయింది. లాంగ్ అన్వైండింగ్ బై పొజిషన్ ఎగ్జిట్ అయ్యారు. తర్వాత ఏం చేశారు, పైకి వెళ్ళాక ఎవరైతే సెల్ చేస్తారో సెల్ పొజిషన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. సో సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఎప్పుడైనా మార్కెట్ ఏమవుతుంది తెలుసా, మార్కెట్ పైకి వెళ్తుంది, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అనుకో మార్కెట్ కిందకు వస్తుంది. అదే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు మార్కెట్ పైకి వెళ్తుంది. ఇట్లా వాలటైల్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, మార్నింగ్ నుంచి వాలటైల్, మార్నింగ్ నుంచి డే అంతా మొత్తం అదే జరిగింది. లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్లో, లాంగ్ అన్వైండింగ్లో షార్ట్ కవరింగ్లో. ఎక్కడ కొత్త పొజిషన్స్ అయితే ఏం లేవు, ఉన్న పొజిషన్స్ నాకు తెలిసి మంత్లీ. ఇక్కడ ఎందుకు
మీరు అన్ని ఇవే కనబడుతున్నాయి సరే, కొత్త పొజిషన్స్ ఎందుకు కనబడట్లేదు అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్లే. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోలేదు అంటే మంత్లీ పొజిషన్స్ కదా, మంత్లీ పొజిషన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. లాంగ్ అంటే పైన కింద సెల్ చేసి కూర్చుంటారని నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలో. పైన ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్ చేసి కూర్చుంటారు, కింద పుట్ ఆప్షన్ సెల్ చేసి కూర్చుంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే పుట్ సైడ్ డికే అవుతుంది, పై నుంచి కిందకి వస్తే మార్కెట్ కాల్ సైడ్ డికే అవుతుంది. సో రెండు వైపులా సెల్ చేసుకుని కూర్చోవడం మార్కెట్ రేంజ్ లో ఉంటుంది కదా, అవన్నీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రోజు. అందుకు లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ జరిగాయి మంత్లీ పొజిషన్స్ లో. ఓకే, అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నాకు తెలిసి ఇంచుమించు అదే జరుగుంటుంది. ఇగో లాంగ్ అన్వైండింగ్ ఒక షార్ట్ బిల్డప్ చాలా చిన్నది, షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్ మళ్ళీ చిన్నది, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ అదే జరిగింది. సో బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతిదీ లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ ఉంది. అంటే ఏమైంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఓకే డన్. సరే ఇది కూడా మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఇది కూడా మీకు చూసారు, లాంగ్ అన్వైండింగ్ షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయని. ఇప్పుడు మనం మార్కెట్లోకి వద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ డైలీ మంత్లీ టైం ఫ్రేమ్లో కన్నా ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఇది ఈ 2 weeks. అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వస్తే మే స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కొద్దిగా మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని ఈ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు మే 12th బాగా చూడండి ఎక్కడి నుంచి మార్కెట్ రేంజ్లో ఉండడం మొదలెట్టిందంటే మే 12th మార్కెట్ ఒక సడన్ మంచి గ్రీన్ కలర్ క్యాండిల్తో స్పైక్ వచ్చింది. ఆ తర్వాత నుంచి మేధన ఇది ఒక రేంజ్, కింద ఇది ఒక రేంజ్, ఈ 2 రేంజ్ల కింద పైన ఇది ఒకటి, ఇదే రేంజ్ లో మే మొత్తం ఉంది. ఇది 1 day టైం ఫ్రేమ్ కనబడుతుందా? సో ఫస్ట్ ఎక్కడి నుంచి బిగ్ ప్లేయర్ పొజిషన్స్ బిల్డప్ చేస్తారో అది మీకు తెలియాలి. ఇప్పుడు మే మంత్ స్టార్టింగ్ నుంచి 1వ తారీఖు నుంచే పొజిషన్స్ పైన కింద సెల్ చేసి కూర్చోరు. ఎందుకంటే మూమెంటం ఉంటుంది, ఎవ్రీ మంత్ కి ఒక మూమెంటం ఉంటుంది. ఆ మంత్ లో మూమెంటం వచ్చేయాలి. సో ఏమైంది, మే స్టార్టింగ్ లో మార్కెట్ పైకి వచ్చింది, కిందకి వచ్చింది, పైకి కూడా వచ్చింది. ఎంత రావాలో అంత వచ్చింది. మిగతా ఇంక మే మొత్తం ఇదే రేంజ్ లో ఉంచారు మార్కెట్ లో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అది ఎన్ని పాయింట్స్ రేంజ్ కూడా మీకు చెప్తాను. అది మీరు చూడండి, పాయింట్స్ రేంజ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ రేంజ్, 550 570 పాయింట్స్ రేంజ్ లో ఉంచారు అంతే. మాక్సిమం 580 పాయింట్స్ అనుకోండి అంతే, 570 580 పాయింట్స్ రేంజ్ లో మొత్తం మే మంత్ మొత్తం మార్కెట్ ని నిఫ్టీ ఉంచారు. బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడలేదు, బ్యాంక్ నిఫ్టీ చూసిన వేస్టే. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, రేపు ఏమవ్వచ్చు? ఎస్, కమింగ్ టు 1 day టైం ఫ్రేమ్ లో ఇక్కడ చూడండి, ఇది మేజర్ సపోర్ట్. ప్రీవియస్ చాలా సార్లు తీసుకుంది, నేను ఎగ్జాక్ట్ లెవెల్స్ ఎలా పెట్టాను అలానే ఉన్నాయి, నేను ఏ లెవెల్స్ మార్చట్లేదు. పైన ఇది మేజర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది మాటికి, దానిపైన ఇది ఉంది. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. కమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది అంటే రేపు ఒక ఈవెంట్ కూడా ఉంది. రేపు మార్కెట్లో వాల్టిలిటీ క్రియేట్ అవ్వాలి అంటే మార్కెట్కి రేంజ్ కావాలి. ఏం కావాలి, మార్కెట్కి రేంజ్ కావాలి. ఏం అవ్వాలి, వాల్టైల్ అవ్వాలంటే, అంటే వాల్టైల్ అంటే పైకి కిందకి మూమెంటం ఇస్తూ సైడ్ వేస్ ఉండాలంటే మార్కెట్కి ఒక రేంజ్ కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక రేంజ్, ఇక్కడ వాల్టైల్ అయిందా, సేమ్ అదే విధంగా మార్కెట్ కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి పడింది. ఇక్కడ ఒక వాల్టైల్ మార్కెట్, పక్క రోజు అంతా సైడ్ వేసా, మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ అంతే, మార్నింగ్ నుంచి కిందకి వచ్చినట్టు వచ్చింది, మొత్తం సైడ్ వేసి సెకండ్ హాఫ్ లో ఒక స్పైక్. ఓకే, ఇక్కడ ఏమైపోయింది, ఈ జోన్ అంతా మార్కెట్ వాల్టైల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఈ రోజు కూడా ఈ జోన్ లోనే క్లోజింగ్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమైపోద్ది, మార్కెట్ దీన్ని పైకి వెళ్ళినా ఇది కూడా ఒక జోనే, వర్స్ట్ జోన్, ఇది వర్స్ట్ జోనే, ఇది కూడా ఒక జోనే. నా పాయింట్లు 2 వర్స్ట్ జోన్లు. ఇక్కడ మీరే కాదు, నార్మల్ గా మీకు నార్మల్ గా ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఆల్గో ట్రేడింగ్ అంటారు, రోబో ట్రేడింగ్ అంటారు. రోబో అంటే మనం ఏం చేయం, ఆటోమేటిక్ గా ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబో కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తుంది కూడా. సో అలాంటి టెక్నాలజీ ఉన్న మార్కెట్లో ఇలాంటి దగ్గర ఎంట్రీలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు తెలుసా? ఎందుకంటే తెలుసు ఇది వాలటైల్ మార్కెట్, ఇలాంటి దగ్గర మూమెంటం క్యాప్చర్ మనకి మూమెంటం కనబడుతుంది. ఎందుకు తెలుసా? మనం రిటైల్ ట్రేడర్లు కాబట్టి మనకి ప్రతి క్యాండిల్లో, అంటే ఈ క్యాండిల్లో మూమెంటం కనబడుతుంది, ఇక్కడ ఒక ట్రేడ్ కనబడుతుంది, ఇక్కడ ఒక ట్రేడ్ కనబడుతుంది, ఇక్కడ మార్కెట్ పడింది కదా, ఇక్కడ ఒక ట్రేడ్ కనబడుతుంది, ఇక్కడ ప్రతి దగ్గర మనకు ట్రేడ్లు కనబడుతుంది. ఎందుకంటే మన కంటికి ఏదైనా కనబడుతుంది, ఎందుకంటే మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది, ఇక్కడ ఒక ట్రేడ్ అయిందని. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఇవి ట్రేడ్లు కాదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రీమియం డికే అయింది. ఈరోజు 2 వైపులా ప్రీమియం డికే అయింది. ఇక్కడ ఎక్కడైతే మార్నింగ్ పడి ప్రీమియం పెరిగిందో, బాగా వినండి, మార్నింగ్ ఇక్కడ నుంచి పడి ఇక్కడ కిందకి ఇలా పడడం వల్ల పుట్ సైడ్ ఏమవుతుంది, పుట్ సైడ్ ప్రీమియం పెరుగుతుంది కదా. ఆ పుట్ సైడ్ ప్రీమియం పెరిగి రోజంతా సైడ్ వేసి ఉండే, మళ్ళీ ఆ ప్రీమియం తగ్గి మళ్ళీ ఈ స్పైక్ వల్ల ఉన్న ప్రీమియం కాస్త 0 అయిపోయింది. కాల్ సైడ్ 0 అయిపోయింది, పుట్ సైడ్ 0 అయిపోద్ది.
అట్లా రెండు వైపులా జీరో అయిపోతుంది, దాన్ని డికే అంటారు. అది మీ అందరికీ తెలిసిందే, బిగినర్లు ఎవరికైనా తెలియకపోతే తెలియదేమో. సో ఇట్లా మార్కెట్ టైం పాస్ చేయడం వల్ల రెండు వైపుల ప్రీమియం ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోద్ది. ఇప్పుడు ఏమైపోయింది మార్కెట్, ఇదొక జోన్, ఈ జోను వరస్ట్, ఈ జోను వరస్టే. సో ఈ రెండు జోన్లు నేను ట్రేడ్ చేయను. జోన్ లెవెల్స్ అంటారా 24,950 అండ్ 24,900. ఇది కరెక్ట్గా ఇది ఒక లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. లెవెల్స్ తాలూకా నెంబర్లు ఇవి. ఓకే, అంటే లెవెల్ తాలూకా జోన్ మీరు ఎలా పెట్టుకోండి, జోన్ ఇది. నెక్స్ట్ కింద సపోర్ట్ ఏమో ఈ లెవెల్. ఓకే, 24,700, 24,650. ఇది ఈ 50 పాయింట్స్, ఇది ఒక రేంజ్, ఇది ఒక సపోర్ట్, ఈ సపోర్ట్, ఈ జోన్లో ఉంటే నేను ట్రేడ్ చేయను. పైన 25,200 పైన నాకు క్లోజింగ్ వచ్చావు, అట్లీస్ట్ 30 minutes క్యాండిల్ అయినా బాగా వేయండి, 30 minutes క్యాండిల్ అయినా లేదంటే 1 hour క్యాండిల్ అయినా దీనిపైన నాకు క్లోజింగ్ రావాలి. అప్పుడే నాకు మీరు పర్సనల్గా ఏం ప్రిఫర్ చేస్తారు సార్ అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి నాకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ రావాలి పైన. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్సే. ఇక్కడికి వెళ్తుంటే మార్కెట్లో కిందకి లాగేస్తున్నారు లేదా రేంజ్లో ఉంచేస్తున్నారు. దీనిపైన 1 hour క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దానిపైన ప్రాపర్గా ఇంకొక 30 minutes కానీ 15 minutes క్యాండిల్ కానీ చిన్నది ఒక క్యాండిల్ ఏదైనా ఒక ప్రాపర్ చిన్న క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే దానిపైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదా లేదు. ఓకే, ఇక్కడ 25,200 పైన. డౌన్ సైడ్కి ఏంటి సార్, డౌన్ సైడ్కి ఇది మేజర్ సపోర్ట్, ఇది ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక్కడ మీరు చూస్తే అసలు మార్కెట్ ఈ లెవెల్ వదలట్లే, మార్కెట్ చాలా పట్టేసుకుంది గట్టిగా ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఈ లెవెల్ పైకి వెళ్ళింది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది, ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది, కిందకు వచ్చింది కానీ మార్కెట్ రానివ్వలేదు. ఇన్ని డేస్ నుంచి 27 నుంచి 28, 29 ఈ 2-3 days ఇదే లెవెల్లో ఉంచారు. పాయింట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ అది కంటిన్యూ అవుతుందా, డౌన్ సైడ్ వస్తుందా? డౌన్ సైడ్ వస్తే మళ్ళీ చెప్తున్నా, ఈ లెవెల్ కింద కానీ మీకు మార్కెట్ కానీ కనబడితే, ఈ లెవెల్ కింద, ఈ జోన్ కింద, ఈ లెవెల్స్ కింద మార్కెట్ మీకు కనబడితే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఏది 30 minutes క్యాండిల్ కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఇక్కడ వరకు ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ లెవెల్ వరకు. ఓకే, 24,500 అండ్ 24,450 వరకు మీరు ప్లాన్ చేస్తారు. ఈ కింద 24,500 అనుకోండి, ఇక్కడ వరకు ప్లాన్ చేస్తారు. ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే దాన్ని 24,300 వరకు ప్లాన్ చేస్తారు. బట్ ప్రెసెంట్ నా వ్యూ డౌన్ సైడ్కి అయితే లేదు, ఇది కూడా చెప్తున్నాను, డౌన్ సైడ్కి లేదు. ఎందుకు, ఎఫ్ఐస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. మార్కెట్ లోవర్ లెవెల్లో హాల్ట్ అయిపోతుంది. పడాలి అనుకుంటే ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు, చాలా ఆప్షన్లు ఉన్నాయి పడడానికి. ఇక్కడ షార్ప్ క్యాండిల్ వచ్చింది, ఆ రోజు కూడా మార్కెట్ పడవచ్చు. బట్ మార్కెట్ షార్ప్ క్యాండిల్ రాగానే వెంటనే యూ టర్న్ తీసేసుకుంది యూ షేప్లో. సో ఇక్కడ ఎక్కడో బయర్లు స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఎఫ్ఐస్ కూడా బై చేస్తున్నారు. కాబట్టి అస్సలు డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. డౌన్ సైడ్ మార్కెట్ ప్రూవ్ చేయాలి, నేను వీక్గా ఉన్నాను, మార్కెట్ పడ్డాను అని చెప్పి మార్కెట్ ప్రూవ్ చేయాలి, అప్పుడు మనం ప్లాన్ చేస్తాం. బట్ జోన్స్లో ఉంది కాబట్టి జోన్లు అవాయిడ్ చేయడమే బెటర్. ఈ జోన్ ఈ పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చి నా కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది నిఫ్టీ 50. నెక్స్ట్ సెన్సెక్స్. అండ్ రేపు మార్కెట్కి రేంజ్ కూడా కొద్దిగా పెద్దదే ఉంది కాబట్టి మోస్ట్లీ రేపు ఫ్రైడే అండ్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ప్రీమియం అంటే జూన్ మంత్ స్టార్ట్ అవుతుంది, ప్రీమియంలు హెవీగా ఉంటాయి కాబట్టి రేపు కొద్దిగా అడ్జస్ట్మెంట్లు అవుతాయి ప్రీమియం. సో వీలైనంత వరకు ట్రేడింగ్ రేపు దయచేసి అవాయిడ్ చేయండి రేపు. ఓకే, మంత్లీ తర్వాత ఎప్పుడు వెంటనే ట్రేడింగ్ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ప్రీమియంలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రీమియంలు అడ్జస్ట్మెంట్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ప్రీమియంలు కరుగుతాయి. ఫ్రైడే పూట ప్రీమియం కరగడం ఏంటి సార్ అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఎక్స్పైరీ రోజు ప్రీమియం ఎలా కరుగుతుందో ఫ్రైడే రోజు కూడా ప్రీమియం ఇంచుమించు బాగానే కరుగుతుంది. మీరు చూడండి ప్రీమియం నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను చెప్తే ఒక రోజు కరుగుతుంది, ఒక రోజు కరగపోవచ్చు, ఒక ఫ్రైడే కరుగుతుంది, ఒక ఫ్రైడే కరగపోవచ్చు. ఆయన చెప్పాడే ఏం అవ్వట్లేదు అనుకుంటారు. బట్ 10 ఫ్రైడేలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇన్ని సంవత్సరాల్లో 10 ఫ్రైడేలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 ఫ్రైడేలో 7-8 ఫ్రైడేలు ప్రీమియం కన్ఫర్మ్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రీమియం కొన్ని ప్రీమియం పెరిగిపోతే కొన్ని ప్రీమియం తగ్గిపోతాయి. మళ్ళీ ఏదైతే ప్రీమియం పెరిగిందో మళ్ళీ దాన్ని తగ్గిస్తారు. సో అదే జరుగుతుంది, ఎప్పుడు అదే జరుగుతుంది ఫ్రైడే పూట. సో ఒకటో రెండో 3 రోజుల్లో ఎప్పుడో ట్రెండింగ్ అవ్వచ్చు ఫ్రైడే పూట. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆ ప్రీమియం అడ్జస్ట్మెంట్ అవ్వడం వల్ల ప్రీమియం కరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి ఫ్రైడే పూట. ఫ్రైడే అయినా ఎక్స్పైరీ రోజులు అయితే అలాగే ప్రీమియం కరుగుతుందని తెలుసు, బట్ ఫ్రైడే అడ్జస్ట్మెంట్ వల్ల ప్రీమియం కరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా మీరు చూస్తే మేజర్ లెవెల్ నేను సేమ్ ఎగ్జాక్ట్ నిఫ్టీ అలాగో సెన్సెక్స్ కూడా అంతే. 82,000 ఇది మేజర్ రెసిస్టెన్స్, 81,950 ఇది ఈ లెవెల్ మేజర్ రెసిస్టెన్స్.
చెప్తున్నాను కదా, ఇది ఒక జోన్. ఈ జోన్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. ఇక్కడ సెన్సెక్స్ దాటలేకపోయింది, కిందకి ఈ రోజు కూడా వచ్చింది, కానీ ఇదే లెవెల్లో షార్ప్ బయింగ్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్, ఇది ఒక జోన్, ఇది ఒక జోన్. ఈ రెండు జోన్లో మనం ఏం చేస్తాం, ట్రేడ్ ఏం ప్లాన్ చేయం. ఆల్రెడీ జోన్ పైన ఉంది, ఇది పైన క్రాస్ అవ్వాలి. ఎక్కడ మరి ప్లాన్ చేస్తాం సార్ అప్ సైడ్కి? 80 to 500. దీనిపైన నేను సేమ్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. లేదంటే 30 minutes క్యాండిల్ అయినా క్లోజింగ్ వచ్చినా వెంటనే ట్రేడ్ ప్లాన్ చేయం. 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే దానిపైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చి ప్రాపర్ వాల్యూమ్తో, అంటే ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చి బాగా వెళ్తుంది అనిపిస్తే తప్ప నేను ప్లాన్ చేయను. బట్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అక్కడ, దీనిపైన లెవెల్లో. ఓకే, డన్. ఒకవేళ డౌన్ సైడ్కి మార్కెట్ వస్తే మాత్రం ఇగో 81,400, 81,300 ఈ రెండు లెవెల్ మీద మీరు కన్నేసి ఉంచండి. దీని కిందకి వచ్చినా ఏం చేయొద్దు. ఎందుకు? ఈ లెవెల్ చూసారా, అబ్జర్వ్ చేశారా? ఈ లెవెల్ ఇక్కడ నుంచి బయింగ్ రావడం, ఇక్కడ నుంచి బయింగ్ రావడం. సో ఈ లెవెల్ వరస్ట్. డౌన్ సైడ్ అక్కడ ఓన్లీ సెన్సెక్స్ మాత్రం చెప్తున్నా. డౌన్ ఎక్కడికి ప్లాన్ చేస్తారు? 80,000, 80,900. దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ ప్లాన్ చేయండి విత్ ఏ ప్యాటర్న్? 30 minutes క్యాండిల్ క్లోజ్ కింద 15 minutes క్యాండిల్ క్లోజ్. ఈ ప్యాటర్న్ లో డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఎక్కడ? ఈ దీని కింద. బట్ మళ్ళీ మీకు అందరికీ స్పెసిఫిక్ గా ఇందాక నిఫ్టీలో చెప్పినట్టే చెప్తున్నాను, ప్రజెంట్ మార్కెట్ ఏం డౌన్ సైడ్ కి లేదు. మార్కెట్ మీరు చూస్తే అప్ సైడ్ లో ఉంది. కాబట్టి డౌన్ సైడ్ కి మార్కెట్ ప్రూవ్ చేయాలి, నేను వీక్ గా ఉన్నాను, నేను డౌన్ సైడ్ వెళ్తున్నానని మార్కెట్ షుడ్ ప్రూవ్. అప్పుడే మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. అంటిల్ దెన్ అన్లెస్ మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది, లేదా అప్ సైడ్కి వెళ్ళడానికి చూస్తుంది. డౌన్ సైడ్ తక్కువ. ఓకే, మార్కెట్ 1 day ఫుల్గా ఒక బాగా పడితే నెక్స్ట్ వచ్చే కంటిన్యూ డేస్లో మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అని మనకు ఒక హోప్ వస్తుంది. అంతే తప్ప అనవసరంగా డౌన్ సైడ్ ప్లాన్ అయితే చేయం. ఓకే, ప్రజెంట్ అయితే ఈ రెండు జోన్లను దీనిపైన అప్ సైడ్. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే 80,900 కింద మనం కూర్చుందాం డౌన్ సైడ్కి. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ చూస్తాను మీకు 1 day టైం ఫ్రేమ్లో. నిఫ్టీ ప్రజెంట్ మీకు కనబడుతుందా? కంప్లీట్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఇది ప్రాపర్ అప్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు మార్కెట్. అంటే మార్కెట్ కంటిన్యూగా ఇగో మంచి ర్యాలీ వచ్చింది, కింద నుంచి బాగా మంచి ర్యాలీ వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, కొద్దిగా హాల్ట్ అవుతుంది మార్కెట్. ఈ రేంజ్లో మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇదే రేంజ్లో ఇదే ప్యాటర్న్లో హాల్ట్ అవుతుంది, కొద్దిగా హాల్ట్ అవుతుంది. అది మళ్ళీ పైకి బ్రేక్ అవుతుంది, లేదంటే కొద్దిగా డీప్ కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ రేంజ్ వరకు కరెక్షన్ తీసుకొని వెళ్ళొచ్చు. అందుకు అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి ప్లాన్ చేయకూడదు, అసలు కంగాలు చేసుకోకూడదు. ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది 86,000. మంత్లీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. ఆల్ టైమ్ 86,500 దగ్గర ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. ఆల్ టైమ్ అక్కడ 26,500, 26,200, 26,500 ఉంది. మార్కెట్ ప్రజెంట్ 24,800 ఉంది. వచ్చే రోజుల్లో మార్కెట్ నిజంగా బాగుంటే మళ్ళీ ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోద్ది. వచ్చే రోజుల్లో మార్కెట్ ఇలాగే కంటిన్యూగా మళ్ళీ ఎఫ్ఐఎస్ కంటిన్యూ బై చేస్తే మీరేం చూడవసరం లేదు. 25,200, 25,500 కానీ దాటిందంటే మళ్ళీ వచ్చే రోజుల్లో 26,500 దాకా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి ఈజీగా. ఓకేనా, ఇదే నా లెవెల్స్. అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే మా ఆల్గో ప్లాట్ఫామ్ అయితే ఇంకా లోడ్ అవ్వలేదు. ఎస్, ఇది. సో ప్రజెంట్ అయితే ఇది మా ఆల్గో. అండ్ ఆల్గో ప్రజెంట్ అయితే మీకు ఈరోజు మాకు ఏ ట్రేడ్ ఇవ్వలేదు మేము. అంటే యాక్చువల్గా ఆల్గో ఎర్రర్ వస్తుంది ఆ వెబ్సైట్. ఒక నిమిషం లాగిన్ అవుతాను. ఈరోజు అయితే మాకు నో ట్రేడ్ అండి ఆల్గోలో. ఎందుకు అంటే ఆల్గో ఈరోజు ఏమి ట్రేడ్ నాకు ఇవ్వలేదు, నెట్వర్క్ ఎర్రర్ అంటే. సో అంతే, ఈరోజు మాకైతే ఆల్గో ఏ ట్రేడ్ ఇవ్వలేదు, మీకు కంటిన్యూగా చూపిస్తాను. అండ్ ఇది మా టెలిగ్రామ్ గ్రూప్. నేను కొద్దిగా క్యాంప్ వెళ్ళడం వల్ల నేను అప్డేటెడ్ చేయలేకపోయాను, బట్ నా ఆల్గో గురించి అయితే అప్డేట్ చేస్తున్నాను. ఇది నో ట్రేడ్. నిన్న ఒక రోజు ఎస్టర్డే ట్యూస్డే మనకు 2,300 ఒక మూడు స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ ట్రిగ్గర్ అయింది. 2,300 లాస్. మిగతాది ఇంకా పెద్దగా ట్రేడ్ ఏం ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ చాలా బాగా ఆల్గో నడుస్తుంది. నా వరకు అయితే ఆల్గో చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే అన్నెసెసరీ ట్రేడ్లు అస్సలు తీసుకోవట్లేదు అబ్బా ఆల్గో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు. మీరు ఏమని అనుకోండి, అంటే మా టీం వాళ్ళు చూస్తుంటారు, బయట వాళ్ళు కూడా చూస్తుంటారు. పాయింట్ మార్కెట్లో మీకు అనిపించవచ్చు, ఇగో కొన్ని ఆల్గోస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కదా, ఇలాంటి రన్నింగ్ క్యాండిల్ ఆల్గో ఎంట్రీ తీసేసుకుంటుంది. రన్నింగ్ క్యాండిల్ ఎంట్రీలు తీసేసుకోవడం, మళ్ళీ వెంటనే ఈ డౌన్ సైడ్ మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు సెల్ సైడ్ ఎంట్రీ తీసేసుకోవడం. అలా కాదు, ఓన్లీ మార్కెట్లో నేను ఆల్గోలో బాగా అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు మేము రన్ చేసి ఆల్గోలో బాగా అబ్జర్వ్ చేసింది, ఆల్గోలో స్మార్ట్ మనీ అనేది వస్తేనే, అంటే బిగ్ ప్లేయర్ అమౌంట్ పట్టుకొని వచ్చి హ్యూజ్ అమౌంట్ మార్కెట్లోకి దూరిస్తేనే ఆల్గో ఎంట్రీ తీసుకుంటుంది, లేకపోతే లేదు. స్మార్ట్ మనీ బిగ్ అమౌంట్ రావాలి, బిగ్ అమౌంట్ వస్తే ఆల్గో ఎంట్రీ తీసుకుంటుంది. ఆ రోజు మాత్రమే మార్కెట్ బేబచ్చంగా ప్రాఫిట్ ఇస్తుంది. ఇలా 24,000 చూడు, కంటిన్యూగా 2 days స్మార్ట్ మనీ వచ్చింది మాకు. ఆ 2 రోజులు మంచిగా ఆల్గో పెద్ద ప్రాఫిట్లు ఇచ్చింది. ఆ 2 రోజులు ఆల్గో మంచి ప్రాఫిట్లు ఇచ్చింది. ఇగో 23,000,
సో ఆ 2 days మంచి ప్రాఫిట్లు ఇచ్చింది. సో ఎక్కడైతే మార్కెట్లో బిగ్ ప్లేయర్ బిగ్ క్వాంటిటీ దొరుకుతుందో, బిగ్ అమౌంట్ దొరుకుతుందో అప్పుడు ఆల్గో మంచిగా ప్రాఫిట్లు ఇస్తుంది. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో బిగ్ ప్లేయర్ దూరరు, పైన కింద సెల్ చేసి కూర్చుంటారు కాబట్టి ఆల్గో ఎంట్రీ తీసుకోవట్లేదు. సో నో ప్రాఫిట్ నో లాస్. అంటే మంచి ట్రెండింగ్ మార్కెట్ రోజు వదలట్లేదు, సైడ్ వేస్ మార్కెట్ రోజు ఎంట్రీలు తీసుకోవట్లేదు. సింపుల్. అంటే మెయిన్ సగం సైడ్ వేస్ మార్కెట్లో లాస్ అయిన మార్కెట్లు అన్నీ ఆగిపోయి అక్కడ మనం లాస్ అవ్వకుండా ఉంటున్నాం కాబట్టి బెటర్ అది. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, అండ్ ఇది టీటీహెచ్ ఛానల్, ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి, నేనైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా మీరు ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే స్టార్టింగ్లో నేను ఒక నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాం. 7001456759. ఓకే, మీరు నేర్చుకోవాలి, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, కంటెంట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి. మీరు A to Z కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ ఆల్గో గురించి A to Z ఎవ్రీథింగ్ అందులోనే ఉంటుంది. ఓకేనా, అప్పటి వరకు ఇంకా వీడియోస్ ఎలాగో చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.